నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇండిపెండెంట్ హౌసెస్కి వచ్చానండి. ఇది వచ్చేసి మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి మెయిన్ రోడ్కి జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అలా చేసుకోకండి ప్లీజ్, అలా చేసుకోకండి. మరి రిక్వెస్ట్ చేస్తున్నారు, అలా చేయకండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి నాగా నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. ఆ రోడ్కి జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఇంటి సరౌండింగ్లో మనకి చర్లపల్లి స్టేషన్ ఉంది, గట్కేసర్ హైవే ఉంది, వరంగల్ హైవే ఉంది, ఇటు కీసర ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8 దగ్గరలో ఉంది. ఏది ఉన్నా 10 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మనకి ఈ చర్లపల్లి స్టేషన్కి వచ్చి 6 కిలోమీటర్స్, కీసర ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8కి వచ్చేసి 8 కిలోమీటర్స్, ఈసీఎల్కి వచ్చేసి 9 కిలోమీటర్స్, నాగా నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి వచ్చేసి 900 మీటర్స్. చాలా దగ్గర అండి మనకి, చాలా అంటే చాలా దగ్గర. హౌస్ వచ్చేసి ఇటు గట్కేసర్కి వచ్చి 7 కిలోమీటర్స్, చాలా దగ్గర ఉందండి. ఇది మన నాగా నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి 900 మీటర్స్ అని చెప్పాను కదా, చాలా అంటే చాలా దగ్గర అండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. మనకి 30 ఫీట్ సీసీ రోడ్ ఉంది. ఇది హెచ్ఎండి లేఅవుట్లో ఉందండి. మనకి చాలా మంచి లొకేషన్లో ఉంది. మనకి చుట్టుపక్కల లొకేషన్ చూడండి, చాలా మంచి లొకేషన్ అండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి ఈ ఇంటికి దగ్గర స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్, షాపింగ్ కాంప్లెక్స్, ఫిలిం థియేటర్స్ అన్ని దగ్గరనేనండి. మనకి ఇది వచ్చేసి మనకి 216 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. 3 BHK అండి. మనకి G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు. 3 BHK అండి. మనకి FTPL బఫర్ జోన్ అలాంటి ఏది లేదు. ఏ బ్యాంక్లో, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, ఎనీ బ్యాంక్లో లోన్ వస్తుందండి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మన కార్ పార్కింగ్ బయట పెట్టుకోవచ్చు, లేదంటే లోపల కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ప్రజెంట్ ఇంట్లో చూడండి, మనకి కార్ పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత గ్రానైట్ వర్క్ ఇచ్చారో. ఇదంతా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా PVC షీట్, వాటర్ ప్రూఫ్ షీట్ అంటే మనకి చూడండి ఎంత బాగుందో. మనకి ప్రైస్ కూడా చాలా నెగోషియబుల్ ఉండే మనకి. ఇదంతా మెయిన్ ఎంట్రన్స్ టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కన వాష్ ఏరియా ఇచ్చారు. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలంగా ఉందండి. మనకి స్పేస్ కూడా చాలా స్పేస్ ఇచ్చారు. మనకి FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదండి. క్లియర్ టైటిల్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం, హెచ్ఎండి లేఅవుట్ కాబట్టి మున్సిపల్ నామ్స్ ప్రకారమే కట్టాడండి. ఎక్కడ ఎటువంటి ఇది లేదు. FTPL బఫర్ ఇదంతా మనకి సెట్ బ్యాక్ అండి. మనకి బోర్ కనెక్షన్, అది సంప్ అంటే మనకి చూడండి, ఇదంతా మనకి క్లియర్గానే ఉంది. టైటిల్ సెట్ బ్యాక్స్ చాలా ఉన్నాయి, మంచిగా చూపిస్తారు. అటు కూడా వెళ్దాము. సెట్ బ్యాక్ కూడా చాలా విశాలమైన సెట్ బ్యాక్ ఇచ్చారు. చూడండి అక్కడ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం వాష్ రూమ్ క్లియర్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ చాలా బాగా ఇచ్చారు. లోపల వర్క్ కూడా చాలా అంటే చాలా 3 BHK మంచి పీషెస్గా ఉందండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. చూడండి అంత గ్రానైట్ వర్క్, టైల్స్ వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ టైల్స్ వర్క్ ఇచ్చారు. డోర్ కూడా డబుల్ డోర్ ఇచ్చారు. మనకి గ్లాసెస్ వస్తాయి, గ్రిల్స్ కూడా వస్తాయండి. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. మెయిన్ డోర్ డబుల్ డోర్, ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. చూడండి ఇదంతా హాల్ అంటే మీరు చూసేది. హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి. మంచి ప్రీషియస్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది. డీసెంట్ అంటే చాలా డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా. ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చెప్పాలంటే వాళ్ళు అర్జెంటుగా ఎందుకో మళ్ళీ అమ్మేసుకుంటున్నారండి. ఆయన కూడా మంచిగా ఉందామని కట్టుకున్నాడు, కానీ బట్ ఆయనకు అవసరం ఉండే అమౌంట్, అందుకే అమ్మేసుకుని. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు, గ్రిల్స్ ఇచ్చారు, UPVC విండోస్ ఇచ్చారు. మనకి ఇది వచ్చేసి ఇంకో టీవీ షెల్ఫ్ అండి. మనకి చూడండి ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అక్కడ ఒక బెడ్రూమ్ ఉందంటే టోటల్ 3 BHK. అక్కడ కిచెన్, పూజ గది కూడా ఇచ్చారు, డైనింగ్ హాల్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ ఇదంతా మీరు చూసిన హాల్ వర్క్. ప్రజెంట్ మనము ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళే దగ్గర ఇక్కడ మనకి చిన్న డిజైన్ ఆర్చ్ కూడా ఇచ్చారు. ఆర్చ్ ఇక్కడ వచ్చి మనకి వాష్ బేసిన్ వస్తుందండి. ప్రజెంట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ మనకి ఎంత ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్క విండో గ్రానైట్ చూడండి ఎంత బాగుంది. మన పైన ఫినిష్ మన ఫాల్స్ అది కూడా ఇచ్చారు, డోర్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత మంచి నీట్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవు మనకి, మంచిగా ఉందండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనకి సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది, డబల్ కాట్ మంచిగా పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, అవి చూపిస్తున్నాను. ఈ 2 బెడ్రూమ్స్లోకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ ఆర్చ్ డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది. ఇది వచ్చేసి మన గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా సపరేట్ దాంట్లోనే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారు. ప్రస్తుతం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. గెస్ట్ బెడ్రూమ్లో చూడండి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. పెయింటింగ్ అయితే అయిపోయింది, అలా కోట్ వేసాను. నచ్చినట్టు ఇదే చేస్తానంటే మీకు కావాలంటే. కలర్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి.
బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి, మంచి ప్రీషియస్గా. దీనికి అటాచ్ బాత్రూమ్, ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి, వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. దీని ఆపోజిట్లో ఇంకొక బెడ్రూమ్ ఉందండి, ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు డీసెంట్గా. దాని ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చాలా మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి, క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చారు, మెయింటైన్ చేశారు. దీంట్లో లోరో కూడా ఇచ్చారు. ఎంత మంచిగా ఇచ్చారు వర్క్. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉందండి మనకి, ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. ఇక్కడ పూజ గది ఇచ్చారు, పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి, చాలా పెద్దగా ఉంది పూజ గది కూడా. దీంట్లో షెల్ఫ్ కూడా ఉన్నాయండి మనకి, షెల్ఫ్ కూడా ఇచ్చారు పూజ గదిలో. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్. డైనింగ్ హాల్లో కూడా ఉంటే ఇంత మంచిగా ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చాలా బాగా ఇచ్చారు, చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చారు. ఇంత డైనింగ్ హాల్ ప్లేస్ మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంటుంది మనకి. వర్క్ ఇక్కడ ఇది కానీ మన డైనింగ్ హాల్ నుంచి మనకి బాల్కనీ మనకు బ్యాక్ సైడ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి కిచెన్ వర్క్ అండి. కిచెన్లో కూడా మంచి ఆర్చ్ ఇచ్చారు, చూడండి కిచెన్ కూడా చాలా బాగుంది, ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది అంటే మన గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. 3 BHK చూపించాను, హాల్ చూపించా, డైనింగ్ హాల్ చూపించా, పూజ గది చూపించా, కిచెన్ చూపించండి. నెక్స్ట్ ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. చూడండి ఇది మన ప్రజెంట్ పైన స్టెప్స్కి వెళ్తున్నాం, టెరెస్ పైకి వెళ్తున్నాము. చూడండి ట్యాంక్స్ కూడా వస్తాయండి, లొకేషన్ కూడా చూడండి. చుట్టుపక్కల ఇక్కడ ఎటువంటి FTPL బఫర్ చెరువు అలాంటిది ఏం లేదండి. మన క్లియర్ టైటిల్ యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు. 216 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి నాగా నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ 900 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గట్కేసర్కి 7 కిలోమీటర్స్, చెర్లపల్లికి 6 కిలోమీటర్స్, మన అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 8కి వచ్చి 8 కిలోమీటర్స్, ఈసీఎల్కి 9 కిలోమీటర్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ 3 BHK అండి. ప్రైస్ వచ్చేసి 1,22,00,000 చెప్తుందండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.